सिद्ध्यर्थम सकल अरिष्ट शांत्यर्थम सकल पाप निवृत्त्यर्थम गोत्र निवृत्त्यर्थम रुद्र स्थिर प्रतिष्ठा कर्मणि यथाशक्ति जलादिवास अनंतरे महास्मरण अनंतरे यथाशक्ति मान्य अधिवासम మరి ఈ భూమిలోంచి ప్రాణులు ఎలా ఉంటాయి? భూమిలోంచి ముందుగా అన్నం ఉంటుంది. అన్నాత్ రసః, అన్నమే వీర్యం. ఆ వీర్య రూపంలోనే జీవుడు ఉత్పత్తి అవుతున్నాడు. అన్నం తినప్పుడు శక్తి కలిగి మరి ఈ భూమిలోంచి అన్నం వచ్చింది. ఈ కోశంలో ఇవన్నీ ఉద్భవించినాయన్నమాట. అటువంటి మూలకారణం, ఈ సృష్టికంత మూలకారణం ఏంటంటే అన్నం. అన్నం లేదు జీవుడే లేడు. అది అన్నం చపాతి కావచ్చు, పెట్టు కావచ్చు, అన్నం కావచ్చు. అన్ని సంవత్సరాల వంశాన్ని పరమేశ్వరుడు ఆశీర్వదిస్తారు. అందువరకు ధాన్యాలు అనేటువంటి చాలా విషయం. పల్లెటూరులో విశేషంగా వాటి ధాన్యాన్ని పోస్తారు. అదే తెచ్చి అంటే ఎన్ని పోస్తున్నామో అంతా మనకు నిరంతరం మన ఇంట్లో వంశాభివృద్ధి, పుత్రపౌత్రాభివృద్ధి, సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు అన్నీ కూడా ఈ ధాన్యాదివాసం కింద మనం లభిస్తున్నాం. వాళ్ళు పంచతల్లు అన్నమాట. రాజు అవకాశం ఇవ్వండి అది స్వామివారి ప్రార్థించి నమస్కారం చేసుకొని ओम अथ धान्यादिवासं देवदेवता ध्यानं दर्श्ये ओम गणानां त्वा हरिगोहरामहे कविं कवेनाम भवश्रमस्तव ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मस्पदाः सुमन्नोदकस्य ददातनो श्री महागणाधिपतये नमः अक्षरपठोम ओम नमस्कारं ओम शांतं पद्मासनस्थं हृदयमकुलं पंचभक्तं नेत्रो गुलं वज्रं जगतं वज्रवेदं दक्षिणागे महन्तो नागं वासिञ्चकाण्डं रघुं साकुलं भावे अलङ्कारदित्तं स्फटिकमणिभं पार्वतीशं नमामि श्री साम्ब सदा शिवाय नमः।